वजीर इमारत तोशिवारे विमुला प्रशांत रेड्डी ने निजामाबाद के इजलास में वजीर आजम मोदी की जानिब से केसीआर के खिलाफ किए गए बेबुनियाद इल्जामात पर अपनी शदीद रद्द-ए-अमल का इजहार किया। उन्होंने कहा कि वजीर आजम जैसे अहम ओहदों पर फाइज शख्स के लिए खुद गर्ज सियासी मकासद के लिए सरी झूठ बोलना इंतहाई घिनौना है। उन्होंने केसीआर के एनडीए में शामिल होने से मुतालिक वजीर आजम के तबसरे गलत और हकायक से बैद हैं। उन्होंने कहा कि तमाम तहकीकाती एजेंसियां मोदी की जेब में हैं। उन्होंने कहा कि वजीर आजम नरेंद्र मोदी का केसीआर पर इल्जाम लगाना इंतहाई मायूब बात है। మోడీ చాలా అన్యాయంగా మాట్లాడారు, చాలా దుర్మార్గంగా మాట్లాడారు. ప్రధానమంత్రి స్థాయి మాట్లాడవలసిన మాటలు కావు, కార్పొరేట్ స్థాయికి దిగజారింది. ఒక ముఖ్యమంత్రి మీద అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలతో సహా అవినీతి ఆరోపణలు చేయాలి, తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆధారాలు లేవు, చట్టపరమైన చర్యలు లేవు. ఊరికే ప్రజల్లో బహిరంగ సభలో ముఖ్యమంత్రి అవినీతి పరుడు అని బట్టగాల్చి మీ దేశుడు కరెక్ట్ పద్ధతి కాదు. అసలు ప్రధానమంత్రి స్థాయి చేసే పని కాదది. మరి ఆయన కార్పొరేట్ స్థాయికి దిగజారి మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీలో మా దురదృష్టం ఏంటంటే, మన దురదృష్టం కింద నుంచి పైదానికి అట్లనే ఉన్నారు వాళ్ళంతా. ఎవరు ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. వాళ్ళ అసలు అవినీతికి రారాజులే వాళ్ళు. నరేంద్ర మోడీ గారే మొత్తం ప్రపంచంలో అత్యంత అవినీతిపరమైన ప్రధానమంత్రి. చూపుకు చాలా మంచిగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు. దొరికిపోయినారు కదండి నగ్నంగా సాములు వచ్చి తెలంగాణలో ఎమ్మెల్యేని 100 కోట్లకైనా కొంటాము అని చెప్పి వీడియోలలో దొరికిపోయినారు కదండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకు? ఒక ఎమ్మెల్యేకి 100 కోట్లు కొనడానికి ఎక్కడి నుంచి వస్తుంది? బీబీసీ కూడా వాళ్ళ మీద అదానీకి మొత్తం దేశాన్ని దోచిపెడుతున్నాడు. అదానీకి ఎయిర్పోర్ట్లు ఇస్తూ ఉన్నాడు, ఓడరేవులు ఇస్తూ ఉన్నాడు. చివరికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముకునే ప్రయత్నం చేసినారు. అన్ని అదానికి ఇస్తున్నారు, దేశాన్ని దోచిపెడుతున్నారు అని బీబీసీ చెప్తే బీబీసీని కూడా బ్యాన్ చేసినారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన టీవీ అది, దాన్ని కూడా బ్యాన్ చేసినారు. అంటే ఇట్లా అదానీకి దేశాన్ని దోచిపెట్టి ఆయన ఇచ్చిన డబ్బులతోని అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు కొని ప్రజలతోటి ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని 8 ప్రభుత్వాల్ని కూల్చేసారు ఇప్పటికీ నరేంద్ర మోడీ. ఎవడు అవినీతి పరుడు? నువ్వు అవినీతి పరుడు. అయినా ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడేటప్పుడు ఆధారాలతో మాట్లాడాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎవడు కాదన్నా నిన్ను, ఎవరు కాదంటలేము. కానీ ఇట్లా పబ్లిక్ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి అవినీతి పరుడు అని చెప్పి ఒక ప్రధానమంత్రి అంటాడా? అట్లా అనొచ్చునా? ఈయనతోటి మాట్లాడుకున్నారట ఇద్దరు. ఈయన నేను ఎన్డీఏలో కలుస్తా అని కేసీఆర్ గారు అన్నారట ఆయనతోటి. అది ఆయన ఇప్పుడు చెప్తాడు. అసలు అట్లా ఎవరేం మాట్లాడుకున్నారో ఏం తెలుస్తుంది? అట్లా చెప్పొచ్చునా? అసలు వాళ్ళే ఎన్డీఏలో కలవమని కేసీఆర్ గారిని అడిగినారు. ఒక్కసారి కాదు 10 సార్లు అడిగినారు. మీరు మాతో కలవండి, మీరు మాతో కలవండి అని అడిగితే లేదు మీరు మతతత్వ పార్టీ, మేము సెక్యులర్ పార్టీ, మాది మేము అన్ని మతాలను గౌరవిస్తాం, అన్ని వర్గాలని గౌరవిస్తాం, మాకు ప్రజలు ముఖ్యము, మతాలు కులాలు ముఖ్యం కాదు, ప్రతి బిడ్డ మన తెలంగాణ బిడ్డని మేము భావిస్తాం, మీతో కలవము అని చెప్పి వాళ్ళు చెంప చెల్లుమనేటట్టు ముఖ్యమంత్రి గారు వాళ్ళకి చెప్పినాడు. రిజెక్ట్ చేసినాడు వాళ్ళ ఆఫర్ని. మేమే ముఖ్యమంత్రి గారే, కేసీఆర్ గారే రిజెక్ట్ చేసిండు. వాళ్ళని మేము మాకు ఏం అవసరం అండి వాళ్ళతో కలిసేది? కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తా, మీ ఆశీర్వాదం కావాలా అని నరేంద్ర మోడీకి కేసీఆర్ అన్నాడట. కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికి నరేంద్ర మోడీ ఆశీర్వాదం ఎందుకంటే నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమైనా 100 ఎమ్మెల్యేలు ఉన్నారా? మేమిద్దరం ఉన్నామా? మేము 100 ఎమ్మెల్యేలు ఉన్నాం, వాళ్ళు 2 ఉన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే మా ఎమ్మెల్యేల ఆశీర్వాదం ఉండాలి, మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆశీర్వాదం ఉంటే సరిపోతుంది. నీకేం సంబంధం? నువ్వేది కోన్కిస్కా? నువ్వు కేటీఆర్ ముఖ్యమంత్రి కావడానికి నీ నరేంద్ర మోడీ అవసరం ఏందండి? మాకు తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించినారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరిని ముఖ్యమంత్రి కావాలనుకుంటే వాళ్ళని చేస్తారు. దానికి నీకేం సంబంధం? నువ్వు బీజేపీ పార్టీ అయినవి నీకేం సంబంధం? ఆయన అడిగిండట కేసీఆర్ సాయం చేయమని. ఈ నవ్వటట్లేదు, ఇది ఏమవసరం? ఎందుకు అడుగుతాడండి ఆయన సాయం? నాకు అర్థం కాదు. నీకేమన్నా నీ ప్రధానమంత్రి పోస్ట్ ఇవ్వమంటే నీ సాయం కావాలని అడగాలి. ఇస్తావా మరి?
మా ముఖ్యమంత్రిని మేము చేసుకోవడానికి నీకే సంబంధం అండి. మా పార్టీ ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి ఇంత బ్లండర్గా ఇంత అబద్ధాలు చిన్న పిల్లగాడికి కూడా అర్థమవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రిని ఎవరు చేస్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ 100 మంది ఉన్నాం మేము, 1 కాదు 2 కాదు, మాకెంత 60 సరిపోతాయి. 100 ఉన్నాం. వాళ్ళు ఉన్నదే 2, వాళ్ళ ఆశీర్వాదం మాకు కావాలన్నట. ఏమన్నా నమ్మచ్చేటట్టు ఉన్నదా ఇది? అందుకోసమే ఆయన వెరీ సారీ టు సే దిస్. ఎందుకంటే ఆయనకి వాళ్ళ ప్రభుత్వ తరఫున నా కర్మగాలు నేను పోవాల్సి వచ్చింది. ఆయన రిసీవ్ చేసుకొని ఆయనకు సెండ్ ఆఫ్ అయ్యే బాధ్యత నాకు అప్పచెప్పినది. రాష్ట్ర ప్రభుత్వం పోవాలి కదా మర్యాద. ఆయన ఏమన్నా కానీ మన మర్యాద మనకు ఉండాలి కదా. కానీ ఆయన ఈ మాటలని ఆయన ఆయనకు సిఆఫ్ చెప్పేటప్పుడు నాకు చాలా బాధేసింది. ఏంది ఈయన ఇట్లా మాట్లాడింది, ఇంత పెద్ద మనిషి ఏం మాట్లాడి నిజామాబాద్కి వచ్చి ఏం చేసిండు చెప్పు? తెలంగాణకి గుట్టికి వచ్చి కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు తప్పిస్తే ఏం చేసినాడు? చాలా అన్యాయం. నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు ఇది మెచ్చరు. నువ్వు ఏదైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నడుస్తుంది కదా అని మాట్లాడుతున్నావు. లాస్ట్కి ఉంటాడు, భగవంతుడి పైన ఉంటాడు. అందరిది ఒకరోజు ఫుల్ స్టాప్ పెడతాడు. ఆ టైం కూడా వస్తుంది.